నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే మొదటగా దూకుతాడో వాడు ఎటువంటి రోగస్తుడైనా బాగుపడుతున్నాడు. 5 మండపాలు గలవు ఆ స్థలానికి. ఆ 5 మండపాల చుట్టూ చాలామంది రోగులు కలిగిన వాళ్ళు పడిపోయి ఉన్నారు. కుంటివారు, మోగవారు, చెవిటివారు, గుడ్డివారు, ఇలా అనేక మంది ఆ మండపం చుట్టూ ఉన్నారు. కొత్తగా రోగం నుండి కొన్ని రోగములు కలిగిన వారు వస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఇతని జీవితంలో మాత్రం బాగుపడే లక్షణాలు లేవు, బాగుపడతాననే ఆశ కూడా ఇతనికి లేదు. 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. 38 సంవత్సరాలుగా ఎక్కడ పడిపోయి ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో 38 సంవత్సరాలుగా నేను ఇక్కడ పడి ఉన్నాడు. నన్ను కనికరించేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా జీవితాన్ని బాగు చేసేవారు ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, బాగుపడాలని నువ్వు ఆశపడుతున్నావా? అవును, బాగుపడాలని నేను ఆశపడుతున్నాను. అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పాడో తను లేచి తన పరుపెత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు అంటున్నాడు, నా కుమారుడా భయపడొద్దు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఎందుకు అతను 38 సంవత్సరాలు అలా పలి ఉన్నాడంటే తన పాపానికి ఫలితం తనకి రోగం వచ్చింది. తను చేసిన పాపానికి ఫలితంగా రోగం వచ్చింది. ఆ రోగము 38 సంవత్సరాలు బాధ పెట్టింది. ఈరోజు నువ్వు బాధల్లో ఉండడానికి, ఈరోజు నువ్వు కష్టాల్లో ఉండడానికి, ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో ఉండడానికి కారణం తెలుసా? నీ పాపమే. నీ పాపము నిన్ను శాపానికి అప్పగిస్తుంది. ఆ పాపము నిన్ను ఇబ్బందికి గురి చేస్తుంది. నువ్వు ఎంత బయట పడాలన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఓడిపోవడానికి కారణము ఆ పాపాన్ని తొలగించే దేవుని దగ్గరికి నువ్వు రాకపోవడం.